గలతీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. అందరూ కూడా బైబిల్స్ ఉన్నందరూ ఒకసారి చూద్దాం. గలతీయులకు వ్రాయబడిన పత్రిక 5వ అధ్యాయము మొదటి వచనం. ఎవరైనా మైక్లో గట్టిగా చదివిన సహాయం చేయనా. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘంతో ఏం చెప్తున్నాడంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దేవుని యొక్క పరిచర్లో భాగంగా అనేక సంఘాలను బలపరుస్తూ అనేక ప్రాంతాలు, ఇంచుమించు మధ్య ఏషియా ప్రాంతం అంతా కూడా దేవుని యొక్క సువార్త బలంగా ప్రకటించిన పౌలు గారు ఈ గలతీతో సంఘంతో చెప్తున్నాడు. ఎందుకంటే అనేక మంది వ్యతిరేకించిన వారి మధ్య, బహు విగ్రహారాధనలో ఉంటున్న ప్రజల మధ్యకు వెళ్ళి దేవుని యొక్క సువార్తను బలంగా ఆయన వినిపించాడు. అలాగే అనేక మందిని కూడా రక్షణ మార్గంలో నడిపించాడు. అనేక ప్రాంతాల్లో కూడా గొప్ప ఉద్యమం రావడానికి పౌలు గారిని దేవుడు బలంగా ఎంతో వాడుకున్నాడు. మరి బలపరిచి అనేక స్థలాలకు ఆయన వెళుతూ అనేక ప్రాంతాలు కూడా తిరుగుతూ వెళుతూ మళ్ళా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలకు మళ్ళా తిరిగి రావటానికి కూడా ఆయనకు అవకాశం లేదు. అలా సువార్త ప్రకటిస్తూ ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో ఈ గలతీ సంఘంతో ఈ మాట అంటున్నాడు. ఎందుకంటే వారికి ఉన్న ఏ బంధకాల నుంచి అయితే విడిపించబడ్డారో, ఏ పాపపు సంఖ్యల నుంచి, ఏ యొక్క మరి పరిస్థితి నుంచి వాళ్ళు విడిపించబడ్డారో, దేవుడు వారిని స్వతంత్రులుగా చేసినప్పుడు వారిని పాపం అనే దాసత్వం నుంచి వారిని విడిపించిన తర్వాత వాళ్ళతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడంటే, ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకొడి అంటున్నాడు. స్థిరముగా మీరు నిలబడాలి అంటే వాక్యములోనూ ప్రార్థనలోనూ మీరు ఎడతెగగా ఎప్పుడు అలాంటి ప్రార్థనాత్మ మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు సంఘముగా కలిసి మీరు ఎక్కువగా ప్రార్థనలో మీరు ఏకీభించి దేవునిలో మీరు బలపడినట్లయితే మీరు మరలా ఆ దాస్యం అనే కాడి కింద మీరు చిక్కుకొనరు. కాబట్టి ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో కూడా గమనించినట్లయితే కొన్నిసార్లు ప్రారంభంలో దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వాళ్ళు, దేవుని కొరకు బలంగా దేవుని సాక్ష్యాన్ని పంచుకున్న వాళ్ళు కూడా క్రమంగా కొంతమంది వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి మరలా అంతకన్నా భయంకరమైన పరిస్థితుల్లోకి, అంతకన్నా దురలవాట్లలోకి చాలామంది వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలని పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉంటూ ఉన్నారు. కాబట్టి వాక్యం ఏం చేస్తుందంటే మనం సరి చేస్తుంది. వాక్యం ఏం చేస్తుందంటే మన సరైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటుంది. నిజమే. ఎందుకంటే దేవుని బిడ్డలుగా మనము ఆయన యొక్క మాటలు విన్నప్పుడు, ఆయన వాక్యాన్ని విన్నప్పుడు మనము వెనక్కి వెళ్ళలేము. అందుకని ఇంకొక చోట రాయబడింది. యోహాను సువార్త చూద్దాం ఒకసారి. 8వ అధ్యాయం 34వ వచనం కూడా చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నాడు. ఎందుకంటే ఎవరైనా సరే దేవుని యొక్క బిడ్డలుగా వాళ్ళు దేవుని యొక్క చిత్తము చేస్తున్న వాళ్ళు కూడా ఎవరైతే ఈ లోకంలో పాపము చేస్తూ ఉన్నారో, అంటే ఇక్కడ ఏమన్నాడంటే పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడైపోతాడు అంటున్నాడు. అంటే ఎవరైనా కొన్నిసార్లు సరదాగా ప్రారంభించవచ్చు. ఒక దురలవాటుని యవనస్తుల ద్వారా కానీ ఎవరైనా ఒకవేళ ఎవరో ఒకరి ప్రోద్బలంతో కొంతమంది వాళ్ళు సరదాగా ప్రారంభించిన ఆ బలహీనత ఏమవుతుందంటే మనుషుల్లో తెలియకోకుండా అది వాళ్ళని దాసులుగా చేస్తుంది. ఎవరో ప్రారంభంలోనే దాసులుగా ఉండిపోలేరు. నిజమే. ఎందుకంటే వాళ్ళని ఆరోగ్యం పాడైపోతున్నా. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక డాక్టర్ గారు అడిగారు, అయ్యా నీ ఊపిరితిత్తులు ఎంత పాడైపోయి అసలు రోజుకి ఎన్ని సిగరెట్లు తాగుతావు అని అడిగితే 30 సిగరెట్లు తాగుతాను నేను. ఏంటంటే అంటే సిగరెట్ ఖరీదు సుమారు 10 రూపాయలు ఉందంట. నిన్నే తెలిసింది నాకు కూడా. అది ఎంత? 10 రూపాయలు అనుకోండి. మరి 10 రూపాయలు అంటే 30 సిగరెట్లకి ఎంత అవుతుంది? అంటే చూడండి, ఈ రోజున ఒక సిగరెట్లకే డబ్బులు ఎన్ని ఖర్చు పెడుతున్నారే. నిజంగా ఆ 300 పెడితే దగ్గర కేజీన్నర చికెన్ వస్తుంది కదా. ఇంటిల్లి బాధ శుభ్రంగా తింటారుగా.
రోజు తింటారు కదా జనాలు. అసలుగా పిల్లలు అయితే మరి మమ్మీ టెక్కాలు చేయి మమ్మీ అంటారు, లేకపోతే చికెన్ ఫ్రై చేయి మమ్మీ, రోస్ట్ చేయి మమ్మీ, లేకపోతే వాళ్ళ కర్రీలు చేయి అంటారు. ఇన్ని రకాలుగా ఆడడం. చూడండి, ఒక మనిషి యొక్క బలహీనత ఆ కుటుంబాన్ని ఎలా చేస్తుందంటే అసలుకి ఏమీ లేని పేదవాళ్ళగా చేసేస్తుంది వాడు. నిజమే, కొన్ని కుటుంబాల్లో సరదాగా ప్రారంభించిన ఆ బలహీనత ఒక వ్యసనపరుడుగా, అదే బలహీనతకు దాసుడిగా చేసి ఆఖరికి ఎలాంటి పరిస్థితి వస్తుందంటే వాళ్ళ జీవితాల్లో ఎవరినైనా సరే సిగ్గిడిచి ఓ 10 రూపాయలు ఇవ్వా. ఇంకా కొంతమంది మోడర్న్గా ఏం ఉడుతున్నారు తెలుసా, కొంచెం టిఫిన్ చేయటే డబ్బులు ఇస్తారా ఏంటంట. నన్ను అడిగేవాడు ఒక ఆయన అట్టాగే, అయ్యా ఒక టిఫిన్కి డబ్బులు ఇవ్వండి అనేవాడు. చూడండి, దానికి ముందు కొద్దిసేపు గట్టిగా పొగిడేవాడు, మహానుభావులు అయ్యా మీరంట. సరేలే బాబు, ఏంటి సంగతి అంటే ఏం లేదండి, కొంచెం టీకి డబ్బులు ఇవ్వండి అనేవాడు. అంటే ఏంటి, నిజంగా టీ తాగుతావా, నువ్వు ఏ కొట్లో తాగుతావు ఆ కొట్లోకి వెళ్ళి టిఫిన్ కూడా చేసిరని డబ్బులు కట్టొస్తాను అనేవాడు. వద్దులే అయ్యా డబ్బులు ఇయ్యా అనేవాడు. అంటే ఏంటి అర్థం ఏంటి, అక్కడ టీ కాదు టిఫిన్ కాదు, దేనికో దాసుడైపోయాడు అతను. ఏదో ఒక బలహీనతకు అతను ఏమైపోయాడు, దాసుడైపోవడం వల్ల, ఆ బలహీనత వల్ల వాళ్ళు లేచింది కాడి నుంచి పొద్దున్నే దాంతోనే మొహం కడుగుతారు, మళ్ళీ సాయంత్రం కూడా అదే. నిజమే, కొంతమంది దాని దాసులు అయిపోయి ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక రూపాయి కోసం వాళ్ళు ఏదో ఒక మాటలు చెప్తూ ఉంటారు. నిజమే, అందుకని పాపము చేయి ప్రతివాడంట దేనికి దాసుడంట, పాపమునకు దాసుడంటండి. ఈ రోజున రకరకాలుగా సరదాగా ప్రారంభించిన కైనీలు అనివ్వండి, వ్యభిచారం అనివ్వండి, వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు వాళ్ళని ఏం చేస్తుందంటే ఎంత దాసులుగా చేస్తుందంటే దాన్ని మానుకోలేని పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు. దానికోసం ఎంతకన్నా తెగించే మనుషుల్లాగా తయారయ్యారు. 2 రోజుల కిందట మహారాష్ట్రలో ఒక తల్లి ఏం చేసిందంటే భర్తను విడిచిపెట్టేసి పిల్లతో పాటుకు వచ్చేసి వేరే అతనితో తాను జీవిస్తుండగా కుమార్తె చూసిందంట. ఈ వేరే పురుషుడితో ఉంటుందో ఎన్ని కళ్ళారా చూసిందని చెప్పేసి ఆ పిల్లని బెదిరించారు. కానీ వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, లాభం లేదు, ఇది బెదిరించిన ఏదో ఒక రోజు నేను లాన చెప్పుద్దో ఏదో చెప్పుద్దో అని చెప్పేసి ఆడికి ఏం చెప్పిందంట, దీన్ని కూడా పాడు చేసి అందంట. దగ్గరుండి కూతురుని పాడు చేయించి ఆ పిల్ల నోరెత్తుకోకుండా మాట్లాడుకోకుండా కొట్టి రోజు ఆ అమ్మాయితో కూడా అతనితోటి ఈ అమ్మాయితోనే జీవిస్తున్న వ్యక్తినే మళ్ళా కుమార్తెను కూడా పాడు చేయమని రోజు పురుకొలుపుతుందంట. ఈ నరకం నుంచి మొత్తానికి ఏదో ఒక రోజు నా పాపం నాన్నగారు చెప్తే ఆయన వెళ్ళి కేసు పెట్టాడు. కేసు పెడితే ఇద్దరు మళ్ళీ ఎక్కడికో పారిపోయారని న్యూస్లో చదివే నేను. అంటే చూడండి, మానుకోవలసిన వ్యక్తులు ఇది తప్పని తెలిసి కూడా మానుకోకుండా, బిడ్డలు చూస్తున్నారని కూడా జ్ఞానం లేకోకుండా ఎంతకన్నా తెగించి అవసరమైతే కన్న బిడ్డలను కూడా చంపేసిన వాళ్ళు ఇలాంటి వేల మంది ఉన్నారు. సొంత బిడ్డలని, వాళ్ళు చేతులారా పెంచిన బిడ్డల్ని వాళ్ళే ఈ పొరపాటు ఎక్కడన్నా బయటికి తెలిసిపోద్దామో అని వాళ్ళ చేతులతో వాళ్ళని విషం ఇచ్చి చంపేసిన వాళ్ళు ఉన్నారు, ముక్కలుగా నరికేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి కొన్నిసార్లు వింటూ ఉంటుంటే నిజంగా తల్లి ప్రేమ ఇదేనా, ఒక తండ్రిగా ఉండవలసిన ప్రేమ ఇదేనా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పాపము చేసే ప్రతివాడు కూడా పాపమునకు దాసుడు. ఈరోజున మనం గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే జరుపుకుంటున్నారు. మరి మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అనుకుంటున్నాము. మరి నిజంగా మనము గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అంటే ప్రజల చేత అది పరిపాలించుట అని. స్వాతంత్రం మన దేశానికి వచ్చింది, కానీ ఆ కాలంలో ఉన్న బ్రిటిష్ వారి చట్టాలని కొంచెం మార్పు చేసి అలాగే వాటిని కొనసాగిస్తున్న ఆ కాలంలో మనకంటూ సరైన రాజ్యాంగం, చట్టాలనేది మనకు ఉండాలని చెప్పి మొత్తానికి ఆ కాలంలో బాగా కొంచెం చదువుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయనకి అప్పచెప్పారు. ఆయన కూడా మొత్తానికి చాలా ప్రయాసపడి దగ్గర 2 సంవత్సరాలు పైనే మరి వాటి గురించి ఆయన బాగా 2 సంవత్సరాల 11 నెలల 8 రోజులు అంట దాన్ని బాగా పరిశీలించి ఆ కాలంలో ఉన్న మరి అనేక మంది మరి పార్లమెంటు సభ్యులుగా 284 మందితోటి సంతకాలు చేసి అంగీకరించబడింది. ఈ యొక్క రాజ్యాంగము మరి అనేక రకాలైన చట్టాలను తీసుకొచ్చింది. ఎందుకంటే ఆ కాలంలో మనుషులకు మరి వాక్ స్వాతంత్రం లేని వారుగా ఉన్నారు కొంతమంది. అలాగే మత స్వాతంత్ర్యము అంటే ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించలేకోకుండా
అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని నచ్చిన మతాన్ని స్వీకరించడానికి ప్రకటించే స్వాతంత్రము, అలాగే అనేక మంది అణగారిపోయిన మనుషులను మరి వాళ్ళందరూ చక్కగా చదువుకోవాలని వారికి రిజర్వేషన్ సౌకర్యము కానీ ఇలాగూ సామాన్యుడు కూడా న్యాయం ఉండాలని కొన్ని చట్టాలు మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మనందరికీ భద్రపరిచాడు. కాబట్టి ఈ రిపబ్లిక్ డే రోజు మనమందరం కూడా చూసేది ఏంటంటే అక్కడ రాష్ట్రపతి గారు వచ్చి ఫ్లాగ్ హాస్టింగ్ చేయటం, అలాగే మరి రిపబ్లిక్ డే రోజున విదేశాల నుంచి కొంతమంది గెస్ట్గా వేరే ప్రధాని కానీ వేరే ప్రెసిడెంట్లు కానీ పిలిచి వాళ్ళ చేత మరి అక్కడ గౌరవవందనంగా ఇవన్నీ కూడా జరుగుతూ మనం చూస్తూ ఉన్నాం. కానీ స్వాతంత్రము మనకి 47లో వచ్చిన మనకు రిపబ్లిక్ డేగా 1950 జనవరి 26 నుంచి మనకు ప్రజల చేత పరిపాలించుకునే పాలన అనేది మనకి వచ్చింది. అందుకని మన దేశంలో ఉన్న చట్టాలను కూడా చాలామంది గౌరవిస్తూ ఉంటారు. అందుకని ఎవరు కూడా నియంతలుగా ఉండకూడదు. కొన్ని దేశాల్లో చూశారుగా నియంతలుగా ఉంటారు. వాళ్ళ రాజ్యం నాదే, నాకు ఎవరైనా ఎదురు చెప్పారా, కిమ్ లాంటి సహోదరుడు ఉన్నాడనుకోండి, నాకు ఎదురు చెప్తే ఏముంది వాళ్ళంటే తలకాయ తీసేయటమే. నిజమే, అలాంటి వాళ్ళు చాలామంది కూడా ఈ రోజున నియంతలుగా ఉంటున్నారు. కానీ మన దేశంలో మరి ప్రజల పాలన అంటే ప్రజల యొద్దకే పాలన అన్నట్టుగా రిపబ్లిక్ డేను మనము ఈ రోజున జరుపుకుంటున్నాం. మరి ఇంతగా మనము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నా ప్రజల వద్దకు పాలన అనుకుంటున్నాము. కానీ నిజమైన స్వాతంత్ర్యము, నిజమైన మరి ప్రజలు అంగీకరించబడినట్లుగా మనం ఉంటున్నామంటే ఇప్పటికీ ఇంకా ఎంతోమంది దేవుని ఎరగని వారు ఉన్నారు. ఇంకా నశించిపోతున్న ప్రజలు చాలామంది ఉన్నారు ఈ రోజున. మరి ఈ రోజున ఎంతోమంది కూడా సువార్త లేని వారు ఉన్నారు. మరి పౌలు గారు ఆ దినాల్లో కూడా అనేక మందికి సువార్త ప్రకటించడం వలన అనేక మంది ఏ పాపములో అయితే ఏ దాసత్వంలో వాళ్ళు చిక్కుకుపోయారో వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళు విడిపించడానికి దేవుడు ఎంతగానో ద్వారాలు తెరిచాడు. కానీ ఇప్పటికీ ఉన్నారు కదా ఎంతోమంది. ఎన్నో ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మొరటగా ఎన్నో రకరకాలైన మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ, ఇంకా కొంతమంది అయితే ఇంకా బాణామత అంటూ చేతబడి అంటూ ఇక రకరకాలైన ప్రయోగాలు చేస్తున్నాయి. ఈ దినాల్లో కూడా మనం చూస్తున్నాము. మరి సువార్త ప్రకటన ఎప్పుడైతే వెళుతుందో, సువార్త ప్రకటించిన తర్వాత అనేక మంది చేతబడి శక్తులు చేసేవాళ్ళు మారుతున్నారు, మంత్రగాళ్ళు మారుతున్నారు, చిలక జ్యోతిష్కాలు, పంచాంగాలు చెప్పేవాళ్ళు, వాస్తులు చెప్పేవాళ్ళు నిజదేవుని తెలుసుకుని ఈ రోజున ఎంతోమంది కూడా సువార్త ప్రకటిస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అయినా ఇంకా కొంతమంది దేవుని ఎరగని వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకన్నాడు, నా పేరు తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా, నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఇంకా రక్షణ పొందని ప్రజలు అంట లక్షల కొలదిగా ఇంకా రకరకాలైన పాపమనే దాసత్వంలో చిక్కిపోయి దేశంలో నిజంగా ఏ ప్రభుత్వం వచ్చినా మద్యపానమే నిషేధం చేస్తామంటున్నారు. కానీ ఏ ప్రభుత్వమైనా మద్యపానాన్ని చేయగలిగిందో చెప్పండి? ఎందుకంటే వాళ్ళకి బంగారు బాతులంట. ఏంటిది? మద్యపానం వ్యాపారం అనేది వాళ్ళకి మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుకని దాన్ని మానలేరు ఎవరో. అందుకని ఈ అలవాటు ఉన్నవాడు ఎట్టాగా మానలేడని చెప్పి ఎప్పుడైనా బడ్జెట్ ప్రకటించినప్పుడు సిగరెట్ల మీదను ఇలాంటి మత్తు పదార్థాల మీద ఏం చేస్తున్నారు చెప్పండి? భారీగా పెంచుతున్నారు.
అంటే ఎంతగా వాళ్ళు పన్నులు విధించినా మేము కొనటానికి సిద్ధం అనేవాళ్ళు దాసులు. దేనికి దాసులు? ఆ బలహీనతకు ఉన్న దాసులు ఎంత డబ్బు అయినా దానికి వెచ్చించడానికి ఇష్టపడితే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి సువార్త ఎప్పుడైతే ఏ గ్రామానికైతే ప్రకటించబడుతుందో మత వ్యాప్తి కాదు అక్కడ జరిగేది. వారి బలహీనత నుంచి వాళ్ళు విడుదల పొందుతారు. దేని పొందుతారు? వాళ్ళ బలహీనత విడుదల పొందుతారు. 30 సిగరెట్లు తాగేవాడు ఆడు డాక్టర్ గారు చెప్పినా నీ ప్రాణం పోద్దరబ్బా నువ్వు తాగబాకరన్నా ఆడి ఇంటికి వచ్చినాక నెమ్మదిగా బుర్రగొక్కుంటా మళ్ళీ వెళ్ళిపోతాడు బడ్డీ కొట్టుగాడు. ఎందుకు? ఒరేయ్ ఎట్టాకు పోతావు, నువ్వు అట్టాకు నువ్వు నీ అసలుకి నువ్వు అది లేకపోతే నువ్వు బతకలేవు అని చెప్పేసి నువ్వు కూర్చొనివ్వదు, నుంచొనివ్వదు. ఇక ఆయన మళ్ళీ ఏం చేస్తుందని, ఏ బలహీనత అయితే ఆయన పాడు చేస్తుందన్నారో, ఏ బలహీనత వాడు చచ్చిపోతాడని డాక్టర్ చెప్పాడో, మళ్ళీ ఆ బలహీనతకి ఏమైపోతాడు? వాడు దాసుడైపోతాడు. నిజమే. అందుకని దేవుని యొక్క సువార్త అనేది నిన్ను పాపం అనే దాసత్వం నుంచి నిన్ను విడిపించినప్పుడు మరలా నువ్వు దాసత్వం అనే కాడి కింద నువ్వు చిక్కుకోవద్దంటే నువ్వు ప్రార్థనలో నువ్వు నిలబడే వ్యక్తిగా ఉండాలి. అందుకని క్రమంగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తులుగా దేవుని 103 జ్వరం ఉన్నా ఒంట్లో బాగపోయినా రమ్మనే దేనికి ప్రార్థనకి చెప్పండి. ఎందుకంటే వాక్యం అనేది నిన్ను సరిచేస్తూ ఉన్నది. కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆయన వాక్యం వెల్లడితోనే వెలుగు అనేది కలుగుద్దంట. ఆ వాక్య వెలుగులో ఏ బలహీనత వచ్చినప్పుడు కూడా విడుదల వాళ్ళు పొందుతారు. వారి విశ్వాసాన్ని బట్టి. ఎవరిని బట్టి? వారి విశ్వాసాన్ని బట్టి వారు పొందుకుంటారు. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క చిత్తములో మనం ఉంటున్నప్పుడు మనం మళ్ళా లోకస్తుల్లోకి వల్లే మనం వెళ్ళిపోవటానికి కాదండి. నిజమే. అందుకని దేవుని వాక్యం గలతీ పత్రికలో ఇంకొక మాట చూపిస్తాను చూడండి. 5వ అధ్యాయము 13 నుంచి 14 దాకా ఒకసారి చదువునానా. ఏముంది అక్కడ? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులై ఉండు. ఒకనికొకడు ఎలా ఉండాలంటే దాసులై ఉండడు. ఒకడి మీద ఒకడు మేము పై ఎత్తులో ఉండాలనుకుంటున్నారు కానీ ఒకడు కూడా తగ్గి ఉండాలని ఎవడు అనుకుంటాడండి? అది ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే సాధ్యం అనుకోవచ్చు. కానీ యేసుపై ఏమన్నామంటే పౌలు గారు అందుకని అన్నాడు, క్రీస్తు యేసునకు కలిగిన మనసును. ఎందుకంటే ఆయన ధనవంతుడు అయ్యండి మనల్ని ధనవంతుడికి చేయటం దరిద్రుడికి వచ్చాడు. అలాగే ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు మన కొరకు. ఎవరి కొరకు? మన కొరకు. ఎందుకంటే దేవుని కుమారుడయ్యుండి దేవుడయ్యుండి ఆయన ఎందుకు తగ్గించుకున్నాడంటే ఆయన నిన్ను నన్ను కూడా ఈ దాసత్వం అనే కాడి నుంచి విడిపించడానికి. ఎందుకంటే అనేక మంది కూడా ఇలాంటి బలహీనతో ఈ రోజున ప్రజలు నశించిపోతున్నారు. ఈ రోజున ఎక్కడ చూసినా సరే మనుషులు ఏదో ఒక బలహీనత గురైపోయి నాకు తెలిసినంతవరకు మ్యాక్సిమం 40% అన్నా ఉంటారేమో అనిపిస్తుంది అసలుకి త్రాగు అలవాటైన వాళ్ళు. చూడండి, ఎందుకంటే చాలామంది ఈ రోజున చాలా కుటుంబాల్లో కూడా వాళ్ళ కష్టార్జితం అంతా కూడా ఈ యొక్క బలహీనతలకే పాడు చేసుకుంటున్నారు. నిజమే. ప్రభుత్వ వారు ఏ విధంగా వచ్చిన ట్యాక్స్ ఎట్ట వసూలు చేస్తున్నారో అట్టాగే ఈ త్రాగుడనే అలవాటు వల్ల, లేదంటే ఒక ఖైనీ అలవాటు వల్ల కానీ, ఒక సిగరెట్ అలవాటు కానీ, ఏదైనా ఒక్క మత్తు అలవాటు అతను ఎప్పుడైనా దానికి గురైతే గనక వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళ కష్టార్జితాన్ని అంతా కూడా అర్థమైందా దోచుకుంటాను. ఎందుకంటే సాయంత్రం కల్లా వచ్చేటప్పుడు చాలా బళ్ళు ఆగిపోతూ ఉంటాయి. మీరు సారా కొట్ల దగ్గర ఆగిపోతూ ఉంటాయి. నిజమే. కొంతమంది ఇంకా దాసులు ఎలా ఉంటుంది తెలుసా, పొద్దున్న వెళ్తా కూడా ఆన్లో వెళ్ళే బ్యాచ్ కూడా ఉంటుంది కొంతమంది. నిజమేనండి. ఎందుకంటే వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారని కానీ జాలి ఉండదు వాళ్ళకి. నా ఇంట్లో ఇవాళ తింటాకి ఏమి లేదన్న మనసు కూడా వాళ్ళకి ఏమి ఉండదు. వాడు దాని కొరకే బ్రతుకుతున్నట్టుగా కొంతమంది నాకు తెలిసి ఉన్నారు. చెరుకు కట్టుడు వస్తే వాళ్ళకి వచ్చిన పని అది ఒకటే అనుకోండి, వాళ్ళ వ్యసనాన్ని కోసం దానికోసమే వెళ్తూ ఉండరు. ఇంకా ఈ మధ్య కొంతమంది వాళ్ళ బాధ వెళ్ళలేకపోతున్నారని వాళ్ళకి పెన్షన్ కూడా ఏం చేశారు, చెరుకు కొట్టలేకపోతున్నారు. వీళ్ళు చేతులు రావట్లేదు, వీళ్ళకి ఓపిక లేవు అని ఏం చేశారు, వీళ్ళకి ప్రభుత్వం వాళ్ళు చక్కగా పెన్షన్ కూడా వాళ్ళు సదుపాయం చేస్తే వాళ్ళు చక్కగా దానికోసం అని కూర్చుంటారు. ఎప్పుడు దాకా పెన్షన్ డబ్బులు అయ్యేదాకా జాగ్రత్తగా దాన్ని వాడుకుని ఆ తర్వాత మళ్ళీ నోరు మూసుకుని మళ్ళీ ఇప్పుడు దాకా కనిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ పెన్షన్ వచ్చేదాకా కనిపెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు. ఈలోపు ఎక్కడన్నా దొరికితే కొట్టుడు కొడతా ఉంటారు.
అంటే చూడండి వాళ్ళ పరిస్థితి ఎంత దాసులైపోయారంటే. నిజమే, ఈ రోజున మన దేశానికి స్వతంత్ర దినోత్సవం జరుపుకొని, గణతంత్ర దినోత్సవం జరుపుకొని, కానీ ఈ రోజున వారి వ్యక్తిగత జీవితంలో వాళ్ళు స్వతంత్రత కోల్పోయి ఏ బలహీనత అయితే ఉందో దానికే దాసులైపోయి పిచ్చోళ్ళకు రోడ్ల పక్కన పడిపోయి పడుకుంటుంటారు. వాళ్ళు కుక్కలు వచ్చి నాగుతున్నా ఆడి పడిపోయిన స్థలము అశుద్ధంగా ఉన్నా వాడి గ్రహింపు లేదని. కొంతమంది వారు పిల్లలు కానీ భార్య కానీ మనవాడు ఇంకా రాలేదని ఎత్తుక్కుంటా వెళ్ళి కొంతమంది తెచ్చుకునే కుటుంబాలు కూడా ఉంటాయి. నిజమే, చాలా దారుణమైన పరిస్థితులు కొన్నిసార్లు. వాళ్ళ ప్రయాసంతా వాళ్ళ యొక్క కుటుంబంలో నిజంగా వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇంటికి రాని కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి ఈ రోజున. నిజమే, దేనికోసం కష్టపడుతున్నారు వాళ్ళు, దేనికోసం ప్రయాసపడుతున్నారు ఇవాళ. నా కుటుంబాన్ని పోషించుకోవాలని ఒక పని మొదలెట్టావనుకో, దానివల్ల నీకు రూపాయి మిగులుతుందా, లేదంటే నీ వరకే నువ్వు సరిపెట్టుకుంటున్నావా? దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతున్నప్పుడు నువ్వు వెళ్ళటం ఎందుకు? దండగా ఇంట్లో పడుకుంటే కనీసం కోళ్ళు కన్నా కాపలా కాసుకుని ఇంటికాడ కోడికి మేత వేసుకోవచ్చు, ఆ కోళ్ళని పెంచుకోవచ్చు ఇంటికాడ కూర్చుని. మంచి జాతి కోళ్ళు 4 తెచ్చుకుని పెంచుకున్నా దానివల్ల 4 రూపాయలు వస్తాయి నీకు. ఏదో కష్టపడుతున్నట్టుగా ఒళ్ళు ఓనం చేసుకుంటా 10 రోజులు 15 రోజులు ఎక్కడికో ఇల్లు వచ్చి రూపాయి కూడా ఇంటికి తేకోకుండా మొత్తం అవ చేసుకుంటే నీకు ఉపయోగం ఏముంది? ఇంకా మన దేశానికి స్వతంత్రం రాని గణతంత్ర దినోత్సవం జరుపుకొని ఇలాంటి దాసత్వం అనే కాడి కింద అనేక మంది నలిగిపోతున్నప్పుడు సువార్త ప్రకటించవలసిన ఆవశ్యకత నీ మీద నా మీద ఉంది. నిజమే, ఇంకా మన దేశంలో పూర్వం అయితే కొంతమంది పుట్టిన పిల్లలంట గంగా నదిలో పడేసేవాళ్ళంట. అంటే వాళ్ళ ఆచారాలు బట్టి దేవుడికి సమర్పించుకుంటున్నామని చెప్పేసి పుట్టిన బిడ్డను, మొదటి బిడ్డను ఏం చేశారంట, గంగా నదిలో పడేసేవాళ్ళు. నిజమే, కొన్నిసార్లు విలియం కేరీ గారు వచ్చిన దినాల్లో చూసినప్పుడు ఆయనకి మనసు చాలా చలించిపోయింది. ఎందుకంటే ఆ కాలంలో మరి బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలం కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఆ కాలంలో కొంతమంది విదేశీయులు వచ్చినప్పుడు మన దేశ పరిస్థితి చూసినప్పుడు భార్య నిజంగా భర్త చనిపోయిన తర్వాత అంట సతీ సహగమనం అని ఆ రోజుల్లో ఉండేది. ఆ పరిస్థితుల్లో భర్త చనిపోయిన తర్వాత బ్రతికున్న భార్యను కూడా తీసుకెళ్ళి ఏం చేసేవాళ్ళు అంటే తెలుసా, ఆ చితి మీద పెట్టాడు. ఆ కాలంలో గుజరాత్ ఆ ప్రాంతంలో ఒక రాజుగారు ఉన్నారంట. ఆయనకి ఎంతమంది 23 30 మంది భార్యలు ఉన్నారంట. ఆయనకి కూడా ఆయన టపామనంగా అనగానే ఇక 30 మంది భార్యలు కూడా చిలక ఎగిరిపోయింది. దేనికి పారిపోవటానికి లేదు. ఇప్పుడు వాళ్ళు మనవాడేదో పాపం ముచ్చటపడి మొత్తానికి ఆమె బాగుందని ఏం బాగుందని మొత్తాన్ని లొంగేసి 30 మంది అది చేసుకున్నాడు అనుకోండి ఎగ్జాంపుల్గా. ఇప్పుడు మనం టపా కట్టంగానే ఏం చేస్తారు? ఇప్పుడు స్థితి పెద్దది చేర్చి దేనికి మరి 30 మందిని కూడా పడుకోబెట్టాలి కదా దాని మీద. మనవాడిని మధ్యలో చుట్టూతా వీళ్ళందరినీ గొబ్బెమ్మల్లాగా కూర్చోబెట్టి నొప్పి అంటించేసారు. ఇలాంటివి చూసినప్పుడు ఆయన మనసు పాపం చాలా బాధపడింది. అయ్యో, భారతదేశం ఏంటి ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంది? ఈ దేశానికి ఏదో స్వాతంత్రం కోసం పోరాడుతున్నారు కానీ నిజమైన స్వాతంత్రం వీళ్ళకి లేదే. ఈ స్త్రీలు ఇలాగ చనిపోతున్నారే, అయ్యో నిర్దాక్షిణ్యంగా వాళ్ళు బతికున్న వాళ్ళని పాపం ఇలా కాల్చేస్తున్నారే. ఈ దేశంలో కొంత మార్పు అనేది రావాలా? వారి దేశం కాకపోయినా దేవుడు వారి యందు వారి హృదయంలో దేవుడు పెట్టిన భారాన్ని బట్టి మన దేశానికి వచ్చి అనేక రకాలైన మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఎన్నో కుటుంబాలను వాళ్ళు విడిపించడానికి దేవుడు నిజంగా వాళ్ళని ప్రేమించి అలా ఉపురికొలిపాడు. నిజమే, ఎందుకంటే అనేక మంది మరి మన కొరకు సువార్త ప్రకటించడానికి వచ్చారు. ఇది అందుకని కొంతమంది తెలియక అనుకుంటారు ఇదేదో తెల్లవాళ్ళు తీసుకొచ్చిన మతం అనుకుంటారు. లేదు, మన దేశానికి యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఫస్ట్ తోమగారే వచ్చారు మన దేశానికి. అంటే చూడండి, ఎప్పటో నుంచో మన దేశానికి సువార్త వచ్చింది. కానీ అనేక మంది మరి రకరకాలుగా మన దేశంలో సువార్త అనేది లేకోకుండా చేద్దామని ఎన్నో అనుకున్నారు. కానీ దేవుని ప్రేమేమో కానీ మన దేశం పట్ల దేవుడికి ఎంతో ప్రేమ ఉంది. మన దేశంలో మనం నశించిపోకూడదని, మనం ఎవరు నశించి నరకానికి వెళ్ళటం దేవుడి చిత్తం కాదని చెప్పేసి దేవుడు నిజంగా అనేక మందిని ప్రేరేపించి మరి దేవుని ప్రేమను ప్రకటించడానికి మన దేశానికి వచ్చిన మదర్ తెరిసా గారు కూడా నిజంగా దేవుని ప్రేమను ప్రకటించింది. ఆమె సువార్త ద్వారా కాకపోయినా ఆమె క్రియల ద్వారా దేవుని ప్రేమను ఆమె ప్రకటించింది. కుష్టి వ్యాధులతో ఉన్నా, ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా అలాంటి వారిని నిజంగా ఆమె ప్రేమించి
వాళ్ళని చక్కగా వాళ్ళ హాస్పిటల్ లాగా చేసి మరి ఎంతోమంది కూడా చక్కగా వైద్యం చేస్తూ ఆమెకి ఇచ్చిన మరి దేవుడిచ్చిన మరి ఏదైతే ఉందో ఆ యొక్క పరిచర్య ఆమె నమ్మకంగా ఆమె చేయగలిగింది. మరి మన దేశం కూడా ఆమె యొక్క పరిచర్యను గుర్తించింది. నిజంగా ఇంత చక్కగా మరి పరిచర్య చేసిందని చెప్పేసి ప్రపంచంలో ఆమెకి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు, కానీ ఏ దేశంలో ఆమె టికెట్ కొని అవసరం లేదని చెప్పేసి ఆమెకి నిజంగా చూడండి ఆమె గుర్తించారు. ఆమె యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఎంతోమందిని కూడా ఆమె ఎలా ఆదరించిందో కూడా ప్రపంచం కూడా గుర్తించింది. నిజమే చూడండి, ఎందుకంటే ఈ లోకంలో ఎవరో కూడా ఒకళ్ళ గురించి పట్టించుకునే పరిస్థితులు ఈరోజు కనపడతలేదు. ఈ రోజున ఒక యాక్సిడెంట్ అయిపోయినా సరే ఈ రోజున ఎవరి గురించి ఒకళ్ళు పట్టించుకునే పరిస్థితులు కనపడతలేదు. ఈ రోజున ఒక కుటుంబము పాడైపోతున్నా కుటుంబాన్ని పట్టించుకునే ఎవరు లేదు. కానీ యేసయ్య ప్రేమ ఏంటి తెలుసా? ఇందర మనం చదివాం. ఏం చదివాం మనం? ఇందర నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు. అంటే ప్రభువు మనకు నేర్పించింది అదే. ఎవరైతే నీ సొంత వాళ్ళనే కాదు, నీకు చుట్టం లేకపోయినా, నీకు బంధువులు కాకపోయినా, నీ వారు కాకపోయినా దేవుని ప్రేమను ప్రకటించడానికి నిజమేనండి అనేక ప్రాంతాల్లో కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు నిజంగా అనేక మంది దైవజనులు కూడా లేవనెత్తుకున్నాడండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మనము దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏదో వాక్కు స్వాతంత్రం ఉందని చెప్పేసి కొంతమంది సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటారు. రకరకాలుగా నోటుకు వచ్చినట్లుగా ఇక వాళ్ళు ప్రధాని అవనివ్వండి, ముఖ్యమంత్రి గారేమన్నా, ఉప ముఖ్యమంత్రి గారేమనివ్వండి, వీళ్ళు పెద్దోళ్ళు అనేది ఆలోచన లేదు. ఒకవేళ కొంతమంది మళ్ళీ దైవజనులు అయినా సరే అట్లా మాట్లాడుతున్నారు. లోకంలో ఎవరైనా సరే కొంతమంది ఎలా ఉన్నారంటే యేసు ప్రభువును కూడా నిందించేవాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది కనపడుతున్నారు. నిజమే, వాక్కు స్వాతంత్రం ఉంది కదని చెప్పేసి ఈ రోజున విచ్చలవిడిగా మాట్లాడొచ్చేమో, కానీ దేవుడు అంటున్నాడు, మనుషుడా నువ్వేమి విత్తుతావో ఆ పంటనే కోస్తావు. ఎందుకంటే లోకములో దేవుడు వెక్కిరింపాడు. చూడండి, ఆ మాటకు మీకు చూపిస్తాను. గలతీ పత్రిక 6వ అధ్యాయం చూడండి, 7-8 వచనం చూడండి. గబగబా గలతీ పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును, ఆ పంటనే కోస్తాడు. చూసారండి, మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోస్తాడు. నువ్వు మంచిని విత్తావా మంచిని కోస్తావు. నిజమే, ఇందాక మన వాక్యం విన్నాం కదా, రాజుగారికి నిద్ర పట్టలేదంట. ఏ రాజుగారి పేరు? అహష్వేరోషు రాజు. రాజు పేరేంటి? ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది ఆ మాటలన్నీ కూడా. రాజుగారికి నిద్ర పట్ల. ఎందుకంటే నీవు చేసిన మంచి పని ఈరోజు కనపడపోవచ్చేమో, కానీ దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే రోజున దాన్ని ఆ రోజుని కనపడేటట్టు చేస్తాడు. రాజుగారు ఏముందో శుభ్రంగా 90 ఏజ్ గట్టిగా పడుకోవచ్చు, కానీ ఆయన నిద్ర పట్ల. నిద్ర పట్టకోకుండా పోనీ ఏదైనా డ్యాన్సులు వేసేవాళ్ళని, తైతెక్కలాడేవాళ్ళని పోనీ కచేరీ పెడదాం అనుకోవచ్చు, కానీ అది పెట్టలా. ఏమన్నా తెలుసా? ఆ రోజున గ్రంథం తీసుకురమ్మన్నాడు, సమాచార గ్రంథం తీసుకురమ్మన్నాడు. విజిలెన్స్ రిపోర్ట్ అనొచ్చు మనం ఒకవేళ ఇప్పుడు మనం ఉన్న భాషలో. కానీ ఆ రిపోర్ట్ను చూస్తే రాజుగారిని హత్య చేయించాలని అనుకున్న వాళ్ళ పేర్ల గురించి దానిలో ముందుగానే తెలియజేసినట్లుగా, పలానా వ్యక్తి వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లుగా, మొర్దెకై అనే వ్యక్తి దాని గురించి తెలియజేసినట్లుగా అతను దానిలో చూసినప్పుడు నన్ను చంపాలనుకున్న వాళ్ళని నిజంగా ఈయన ఇలాగ పట్టించి నన్ను చంపకుండా కాపాడిన వ్యక్తికి ఏమైనా ప్రతిఫలం ఇచ్చారా అన్న ఆలోచన దేవుడు ఎప్పుడు వచ్చేలా చేశాడు అంటే, తను ఎప్పుడైతే యూదులు నష్టపోతున్నారని చెప్పేసి యూదుల కొరకు తను తన వంశము కొరకు తన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ విధంగా ద్వారాలు తెరిచాడు. చూడండి, అతను నిజంగా దేవుని సన్నిధిలో నిజంగా దేవుని పాదాల దగ్గర ఎంతగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అనుకోవచ్చు, అయ్యా నా ప్రార్థన ఏమైపోతుంది, నా జీవితంలో ఇలాగ అయిపోతానే అనుకోవచ్చేమో, కానీ దేవుడు తగిన సమయంలో అతని విషయంలో ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం కూడా అనుకోవచ్చు, ప్రార్థన రాగానే నన్ను దేవుడు దీవించేయట్లేదు అంటే ఆశీర్వించట్లేదు అనుకోవచ్చు. ప్రార్థన రాగానే నిన్ను దేవుడు బాగు చేసినా, ప్రార్థన రాగానే నిన్ను ఆశీర్విస్తే అసలు నువ్వు ఎప్పుడు ప్రార్థనకే రావు. ఎందుకంటే మనుషుల యొక్క స్వభావం బాగా తెలుసు. పెద్దవాళ్ళు అంటారు, అమ్మ పుట్టుకంటే ఎవడికో తెలుసు అంట. అట్లాగే మొత్తానికి నీ గురించి నా గురించి నీ సృష్టికర్త తెలీదా? మన గురించి అన్నీ బాగా తెలుసు. నీకు ఎప్పుడు ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. నీకు ఏ సమయానికి నీకు ప్రతిఫలం ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి తగిన సమయంలో ఆయన నిన్ను హెచ్చించి దేవుడు.
అందుకనే దావీదు కూడా అభిషేకం పొందంగానే దేవుడు అతన్ని రాజుగా చేయలేదని. చూడండి, అభిషేకించబడ్డాడు. సహోదరులందరి మధ్యలో కూడా అతను అభిషేకించబడ్డాడు. నేను ఇతను ఏర్పరచుకున్నాననేది కూడా దేవుడు చెప్పాడు ప్రవక్త. కానీ వెంటనే సౌలు గారు మీరు తప్పుకోండి, స్థానం మంద అని చెప్పాడేమన్నా. కానీ కనిపెట్టాడు. దేవుడిచ్చే టైం ఎప్పుడో ఉంది. దేవుడు నన్ను ఎన్నుకునే టైం ఉంది. అప్పటి వరకు ఏ శోధన వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా నేను దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉండాలని సౌలు ఎన్నోసార్లు చంపాలనుకున్నాడు. మాట ప్రకారం అల్లుడుగా చేసుకున్నా తన్ని హత్య చేయాలని ఎన్నోసార్లు ప్లాన్ చేశాడు. ఇంచుమించు 26 సార్లు అనుకుంటా అతని చేతిలో ఉన్న దాన్ని ఏమంటారు, ఈటె, దాన్ని విసిరినాడు. కానీ ఏ ఒక్కసారి కూడా అతనికి ఎక్కడా గుచ్చుకోకుండా దేవుడే తప్పించాడు. ఎందుకంటే మరణము తప్పించుట యెహోవా వశము. ఎందుకంటే ఆ రోజుల్లో చాలామంది కూడా దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు. ఆ కాలంలో కొంతమంది రాజులైనా సామాన్యులైన సైనికులైనా వాళ్ళు ఒక తాడు కానీ ఒక వెంట్రుకను అలాగూ కూడా ఇసిరితే కట్ చేసేటట్టుగా అంత షార్ప్గా వాళ్ళు ఇక ఈట అనేది ఇసిరేవాళ్ళంట. మరి అంత షార్ప్గా వెంట్రుక కట్ అయ్యేటట్టుగా కూడా అంత షార్ప్గా ఇసరగలిగిన వాళ్ళు అన్నిసార్లు దేవుడు తప్పించాడంటే కారణం ఏంటి తెలుసా? నిజమే. ఎందుకంటే నీ ప్రక్కన 1000 మంది పడినా నీ కుడి పక్కన అపాయం నీ వద్దకు రాదు. ఎందుకంటే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను. ఈ రోజున అనుకోవచ్చు, దేవుడు నువ్వు గనక ప్రేమిస్తే ఇన్ని రకాలైన అపాయాలు రావని, ఇన్ని రకాలైన నాశనకర తెగులు రానివ్వని. ఎందుకంటే ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకంటే ఇశ్రాయేలుని కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవుని బిడ్డగా నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రేమిస్తావో, ఆయన గణపరుస్తావో, ఏది కూడా నీకు ఎంత మాత్రమో హాని చేయదు. కాబట్టి దేవుని యొక్క ప్రేమను మనం ప్రకటించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఆయన జీవించిన దినాల్లో 2 సందర్భాలు మీకు జ్ఞాపం చేస్తాను. ఒకటి చూడండి ఒకసారి, యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం చదివాను ముందు. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదివాను. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయకమని చెప్పగా. చూడండి, ఈ మాటలు ఎవరితో చెప్తున్నారు? ఈ మాటలు 38 సంవత్సరాల నుంచి బెతెస్దా కోనేటి వాగు దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అంటమ్మా? 38 ఏండ్ల నుండి అతను అదే స్థితిలో ఉన్నాడు, లేవలేని పరిస్థితిలో. అతని ఆశ ఏంటి? దేవదూత వస్తుంది, దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించిన సమయంలో ఎవరైతే మొట్టమొదటిసారిగా నీళ్ళలోకి దిగుతారో వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. మరి అలా ఎదురు చూస్తూ చూస్తూ అనేక మంది బాగుపడుతున్నారు. కానీ తన జీవితంలో తను అలాగే నిస్సహాయ స్థితిలో తను ఉండిపోయాడు. ఆ నిస్సహాయ స్థితిలో ఉండి ఏమీ చేయలేక కుంగిపోతున్న వ్యక్తిని దేవుని కన్నులు అతన్ని చూసి. నిజమే, ఈ రోజున కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, నిస్సహాయ స్థితిలో ఉన్నాగా నా జీవితంలో నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా జీవితంలో నేను ఇలా వేదనతో ఉన్నానని నువ్వు కొన్నిసార్లు వేదనతో కుంగిపోవచ్చేమో. కానీ నీ కన్నీటిని చూసిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాడు. ఎందుకంటే మనం యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో నమ్మకం ఉన్నప్పుడు యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక అతని నిస్సహాయ స్థితిని చూసి యేసయ్య ఆయన దగ్గరికి వచ్చి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అతను అడిగితే, నిజంగా అతడు చెప్తున్నాడు, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, నాకంటే ముందుగా వాళ్ళు వెళ్ళిపోతున్నారని చెప్తే ఒకటి అన్నాడు, ప్రభు నీ పరుపెత్తుకుని నువ్వు నాతో నడువు అన్నాడు. ఏమన్నాడు? నీ పరుపెత్తుకుని నువ్వు లేచి నడువు అన్నాడు. అంతే. వెంటనే వాడు అలా దిగ్గుని లేచాడు. వాడు దిగ్గును లేచి వాడు గంతులేస్తూ నిజంగా వాడు చక్కగా నడుస్తూ వాడు వెళ్ళిపోయాడు. అలాగే వాడు స్వస్థత పొందిన తర్వాత ఆయన ఎవరు అర్థం కాలేదు. కానీ వాడు ఎక్కడికి వెళ్ళిన తర్వాత దేవాలయంలో వాడున్నాడు. చూడండి, నిజంగా మంచివాడే కదా. నిజమే. మరి స్వస్థత పొందిన తర్వాత అతను ఎక్కడికి వెళ్ళాడు? చుట్టాలింటికి వెళ్ళా. ఇంకొక చోట ఇవాళ మంచిది, ఇక వేరే నాకు ఏంటి నా ఇష్టం అన్నట్టుగా అతను ఇక ఎక్కడికి వెళ్ళలేదు. కానీ తను దేవాలయంలోకి వెళ్ళాడు. దేవాలయంలో ఆ వ్యక్తిని చూసి ఈ మాట అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? చూడండి, అక్కడ వానిని చూచి ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకున్నట్లు ఇక నువ్వు పాపము చేయొద్దు అన్నాడు. అంటే ఇక నువ్వు పాపం చేయొద్దు. నీకు వచ్చింది కీడు కూడా దేని బట్టి వచ్చిందని బట్టి, దాన్ని బట్టి నీ పాపాన్ని బట్టే
ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ దోషాలు అవ్వచ్చు, వాళ్ళ పితరుల దోషాలు అవ్వచ్చు, కొన్నిసార్లు కుటుంబాల మీద ఆ శాపం అనేది వారి మీద ఏర్పడి చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు ఎవరికి చెప్పుకోలేక నిస్సహాయ స్థితిలో అలాగే ఉండిపోతూ ఉంటారు. మరి దేవుడు విడిపించింది ఎందుకో తెలుసా? నువ్వు దేవునికరంగా ఉండాలా, నువ్వు దేవుని యొక్క ఆలయములో నువ్వు దేవుని ఆ వాక్యాన్ని ధ్యానించేవాడుగా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగిన వ్యక్తిగా, దేవుని గణపరిచే వ్యక్తిగా ఉండి దేవునికి నమ్మకంగా ఉంటే నీవు నీ కుటుంబము తరతరాలు కూడా ఆశీర్వాదము పొందుతారు. ఆ తరతరాల ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలా? దేవుని యందు నమ్మకమైన వ్యక్తులుగా, దేవుని యందు మరి ఆయన చిత్తాన్ని చేస్తూ ఆయన కొరకు జీవించే వరకు మనము ఉండాలి. సరే, ఇంకొక మాట కూడా నేను జ్ఞాపం చేస్తాను. అది యోహాను సువార్తలో ఇంకొక మాట మీకు చూపిస్తాను. అక్కడ 8వ అధ్యాయము 10 నుంచి 11 దాకా చూద్దాం. అక్కడ యేసు తల ఎత్తి చూచి, ఆ, అమ్మా అమ్మా వారెక్కడ ఉన్నారు, ఆ, ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా ఆ. అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా నేను. అందుకు యేసు, ఆ. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. చూసారా? నిజమే. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్న ధర్మశాస్త్రాన్ని బట్టి ఎవరైనా ఈ పొరపాటు చేస్తే ఏం చేసేవాళ్ళు? వాళ్ళు రాళ్లతో కొట్టి చంపేసేవాళ్ళు. కానీ తను పాపమునికి దాసురాలు అయిపోయి ఇక నేను అది లేకపోతే బ్రతకలేనట్టుగా తన పాపంలో బ్రతుకుతున్నప్పుడు ఒక రోజున ఇలాగే పట్టుకొచ్చి యేసు ప్రభువును కూడా శోధించాలన్న ఉద్దేశంతో మరి పాపంలో ఏం పట్టబడింది కదా, ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేయలేమని రాళ్లతో కొట్టి చంపాలి కదా అని మొత్తానికి దేవునికే చెప్తున్నారు వాళ్ళు. సరే అని చెప్పేసి ప్రభు అన్నారు ఒక మాట, మీలో పాపం చేయని ప్రతివాడు ఏమైనా ఉంటే రాయేసి కొట్టమన్నాడు. మరి ఎవరు కూడా రాయేసి కొట్టలేకపోయారు. ఎందుకు కొట్టలేకపోయారు? ఆ నేల మీద ఆయన ఏదో రాస్తూ అలా ఉన్నప్పుడు వాళ్ళ పాపం వాళ్ళకి కనబడినప్పుడు వాళ్ళెవరు కూడా ఆమెకు శిక్ష విధించలేక ఎవరి కాళ్ళు కామ్గా వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు ఏమంటున్నారు? అమ్మా నేనును నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి ఇక నువ్వు పాపము చేయొద్దు. నిజమే. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆమె చనిపోవాల్సిందే. కానీ అక్కడ ధర్మశాస్త్రానికి కొట్టివేటి రాలేదు. కానీ ఏం చేశారు అక్కడ? ఆయన కృప ఏముంది అక్కడ? ఆయన నిజమే. ఎందుకంటే ఆ దినమందు దేవుడు నిజంగా ఆ మాట గనక మాట్లాడకపోతే వాళ్ళ పాపాలు అక్కడ జ్ఞాపం చేసి పోతే వెంటనే స్పాట్లో ఆమె చదివి. నిజమేనండి. నిలువున రేగిన తుఫానులో నడిపెను నిలిపెను నీ కృపయే, నిలువున రేగిన తుఫానులో నిలిపెను నీ కృపయే, నాయళ చెలరేగి నీ కృపయే, నాయళ చెలరేగి నీ కృపయే, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృపయే కదా నా ఆశ్రయమో, నీ కృపయే కదా నా పరవశమో, నీ కృపయే కదా నా ఆశ్రయమో, నీ కృపయే కదా నా పరవశమో, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కేవలం ఆయన కృప అంతేనండి. ఈరోజు మనం క్షేమంగా ఉన్నామంటే, సజీవ లెక్కలు ఉన్నామంటే మన భక్తి మన ప్రార్థన కాదు, కానీ కేవలం దేవుని యొక్క కృప. అందుకని మనము దేవుడు మనల్ని విడిపించింది, దేవుడు మన స్వతంత్రులుగా చేసింది, మరలా దాస్యం అనే కాడి కింద మనం ఎవరం కూడా చిక్కకూడదు. అందుకని ఇంకో చోట అన్నాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుంచి కూడా చూద్దాం. 32 యోహాను సువార్త 8వ అధ్యాయం 31, 32. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా మిమ్మల్ని ఏం చేస్తుంది? నిజముగా నాకు వాక్యమందు మీరు నిలిచిన వారైతే అన్నాడు. అంటే ఏంటి? నిజంగా వాక్యం నిలబడతలేదనే కదా, నిజంగా వాక్యానుసారంగా జీవించట్లనేదే కదా. ఈ చెవితో వింటాం, ఆ చెవితో వదిలేసేస్తాం.
ఇప్పుడే కాదులేండి, మాకు చాలా టైం ఉందిలేండి, ఇప్పుడే మానేయమంటే ఎట్ట మానేస్తాం, ఈ వయసులో కాకపోతే ఇంకెప్పుడు. చూడండి, మరి ఇప్పటి నుంచే మరీ ఎట్టగైతే ఎట్ట, మరి ఈ ఒక్కటి ఈ కార్తీక దీపం అయిపోగానే మానేస్తాను, లేదా ఇంకోటి అయిపోగానే మానేస్తాను అంట. కొన్నిసార్లు మనుషులు ఎలా ఉంటుందంటే ఆ బలహీనత వాళ్ళని నిలబడి చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు నేను నీళ్ళకి వెళ్తూ ఉంటాను, అమ్మ పాస్టర్ గారు వచ్చారు, అమ్మ పాస్టర్ గారు వచ్చారు, అమ్మ గబగబా ఏం చేస్తారు, టీవీ కట్టండి. టీవీ కట్టడం కాదు, అక్కడ ముందు మన హృదయంలో ఏదైతే ఉందో, ఏ దాసత్వం మన ఉందో, ఏ బలహీనత ఉందో వాటి మీద జయం పొందటానికి వాక్యములో మనం నిలబడాలి. అందుకేనండి ఇక్కడ తను నమ్మిన యూదులతో అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు అన్నారు. ఎవరు శిష్యులు అవుతారు అంటే ఎవరైతే దేవుని చిత్తములో ఉండి, చూసారా, అందుకే అన్నాడు, మీరు ఫలించటం వల్ల నా తండ్రికి, అందువల్ల మీరు నాకు శిష్యులు అవుతారు. ఫలించటం అంటే మనం శరీరంగా ఫలించడం మాది కాదు, ఆత్మీయంగా కూడా మనం ఫలించాలి. ఏం చేయాలా? మరి ఫలాలంటే ఏంటి చెప్పండి? సరే, అది సామెత. ఏదైనా ఫలాలంటే చెట్లకి కాయలు, పండ్లు అవన్నీ ఉంటేనే ఏం చేస్తారు, ఆ చెట్లకు మళ్ళా అవసరమైతే వంకాయ చెట్లు ఉంటాయి అనుకోండి, ఈ సంవత్సరం కాసిన తర్వాత దాని పేక అవసరమైతే అది కొమ్మలు కోసేసినా నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ ఏమవుతాయి, 1-2 సంవత్సరాలు, అవసరమైతే 3 సంవత్సరాలు కూడా కొన్నిసార్లు ఏం చేస్తాయి, కాయలు కాస్తా ఉంటాయి. అంటే చెట్టు బాగా కాస్తున్నప్పుడు, చెట్టుకు ఫలాలు వస్తున్నప్పుడు ఆ చెట్టుకి ఏం చేస్తారు, ఇంకా దానికి చక్కగా ఎరువేసి పోషణ వేసి ఆ చెట్టుకి అన్ని సస్యరక్షణ చర్యలు కూడా తీసుకుంటూ ఉంటారు. చూడండి, అలాగే మనము కూడా ఈ లోకంలో చాలామంది కూడా ఫలాలు లేని వారుగా ఉంటున్నారు. ఏమేమి ఉండలేదు అంటే కొన్నిసార్లు ఏదైనా చెట్టు కాయిపోతే దాన్ని ఏమనుకుంటారు చెప్పండి, తీసేస్తూ ఉంటారు. అలాగే ఫలించే చెట్టుని ఏం చేయాలా, మరెక్కువగా ఫలించాలన్న ఉద్దేశంతో ఎన్నో రకాలైన మనము తీసుకుంటాం. చూడండి, అందుకని మన జీవితంలో కూడా మనము సత్యం ఏముంటుందంట, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేస్తామంటే నువ్వు పాస్టర్ గారు రాని, నువ్వు టీవీ చూస్తున్నప్పుడు నువ్వు సత్యం ఉంటే యథార్థం కూడా నువ్వు ఎందుకు కట్టేయమని భయపడతా చెప్పండి. ఏదైనా అనుకోకుండా ఒక పక్క నోట్లో కైని వేసుకుని మాట్లాడుతున్నావు అనుకో, పాస్టర్ గారు వచ్చాను గబగబా ఇల్లు ఊసేస్తాం ఎందుకు, నువ్వు అక్కడే ఉంటావు ధైర్యం ఉంటే. నోట్లోనేమో ఖైనీ పెట్టుకుంటావు, నోట్లోనేమో ఇంకా రకరకాలైన పనులు చేస్తూ ఉంటావు, చేతిలో పనికిమాలిని చూస్తూ ఉంటావు. అంటే ఎందుకు ఇన్ని యాక్షన్లు ఎందుకు మనకి? సత్యం అంటే ఏం చేస్తా అంటే మనల్ని స్వతంత్రులుగా చేస్తా. అంటే నువ్వు దేనికి భయపడవు, ఎందుకంటే నీ భక్తి ఏమిస్తుంది, నీకు ధైర్యాన్ని ఇస్తుంది. అందుకని నువ్వు ఎక్కడ కూడా భయపడవసరలా. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు ఉంటున్నప్పుడు నువ్వు అనేక మందికి నువ్వు ఎలా ఉంటుంది తెలుసా, ఒక ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటావు. అందుకని అన్నాడు ఇక్కడ, అప్పుడు సత్యము వాడిని ఏం చేస్తుంది, వాళ్ళ స్వతంత్రులుగా చేస్తుంది. నిజంగా ఈ రోజున చాలామంది కూడా ఏమిటంటే స్వాతంత్రం కోల్పోయిన వారుగా ఉంటున్నారు. నిజమే, ఎందుకంటే చాలామందిలో కూడా ఏంటంటే ఈ రోజున అనేక మంది బయటకు వచ్చి మాట్లాడుతానా కూడా కొంతమంది ధైర్యం చేయలేరు. కొంతమంది వాళ్ళు మేము వాడుకునే చెరువులో మీరు వచ్చి వాడుకుంటున్నారు, మీరు వాడుకున్న స్థలాల్లో మీకు స్నానం ఎందుకు చేశారని ఒకళ్ళ పాపం ఎమ్మకుట్టు కొడుతున్నారు. చూస్తే ఒకసారి అంటే మా ఊరి సంబంధించిన చెరువు ఇది, దానిలో మీరు దిగి ఏం చేశారు, మీరు స్నానాలు చేస్తే ఈ నీళ్లు మళ్ళీ మేము వాడుకోవాలా అని అసలు మరీ పశువులను కొట్టినట్టు కొడుతుంటే పాపం బాధ వేసింది కొన్నిసార్లు. ఇంకా కొంతమంది వాడెవడో పాపం ఏదో మరి పొరపాటు చేశాడనో లేదంటే తక్కువ వాడని చెప్పేసో వాడి నోట్లో పోస్తున్నాడు ఒకడు. కొన్నిసార్లు ఇలాంటివి చూస్తూ ఉంటుంటే నిజంగా మనుషులు ఎంత గర్విష్ఠులుగా ఉంటున్నారా. వారి కులాన్ని బట్టి కానీ, డబ్బును బట్టి కానీ, వాడుకున్న పలుకుబడిని బట్టి కానీ కొన్నిసార్లు మనుషులు విర్రవీగుతూ ఉండొచ్చేమో. కానీ దేవుడు కొన్నిసార్లు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. ఆయన త్వరగా రానోయన్నాడు. నిజమే, ఈ రోజున ఇంకా ఎంతోమంది సువార్త ప్రకటించని ప్రాంతాల్లో కూడా దేవుని సువార్త ప్రకటించడం దేవుడు అనేక మంది వాడుకుంటున్నాడు. నిజమే, ఈ మధ్య భద్రాచలం అడవుల్లో 5 సర్పాల చేత విషం తీసుకున్న వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు క్రీస్తుదాసు, ఇంకో పేరు ఏదో మేసాల గురవప్ప అన్నాడు.
మీసాల గురవప్ప ఈ మధ్య అనేక చాట్ల కూడా ట్రోల్ అవుతూ ఉంటుంది. నిజంగా చాలామందిని కూడా ఆయన తీసుకెళ్ళి వాక్యం చెప్పించుకుంటున్నారు. ఈ మధ్య అసలు ఆయన పాట ఎంత ఫేమస్ అయిందో తెలుసు. అసలు ఆ పాట ఏమో కానీ పాపం మిగతా వాళ్ళే అసలు డ్యాన్సులు ఏంటి రకరకాలుగా అసలు ఎవరికాడ ఆయనకి చాలామంది ఆ పాట చూసి కొంతమంది వచ్చేస్తున్నారు. నిజమే, ఈ పాట వాళ్ళ మధ్య ఎవరికాడే కోయారే కోయి కోయి కోయ డ్యాన్సులు మాత్రం తెగేసేస్తున్నారు. ఏమో కానీ మొత్తానికి ఆయన కోయి భాషలో పాడిన ఈ విధంగా అనేక మందికి ఏమి ఇస్తున్నాడు ఆయన, అయ్యా నేను ఏ పరిస్థితిలో బయటకు వచ్చానో మీకు తెలీదు, మా అడవిలో ఉన్న స్త్రీలను అనేక మందిని పాడు చేసేస్తున్నారు. ఇలాంటి పాడు చేస్తున్న సమయంలో మా పెద్దలు నాకు విషంతో పెంచారు. ఎందుకంటే కొన్ని విష ప్రభావం పనిచేయకుండా ముందు దానికి తగినట్లుగా నల్లుసిరి ఇంకేంటో రకరకాలైన మూలిక వైద్యాల చేత అతనితో ఆ యొక్క వైద్యం ద్వారా కొంచెం కొంచెంగా కొన్ని విషయాలు కూడా అతనిలోకి ఎక్కించేయడం వల్ల అతను ఒళ్ళంతా ఏమైపోయిందంటే విష ప్రభావం చేత నింపబడింది. ఆ విష ప్రభావం వల్ల ఏమైందంటే అతను ఎవరైనా ఒకవేళ వాళ్ళ బంధువులు వాళ్ళ తాలూకా స్త్రీలను ఎవరైనా పాడు చేయటానికి ఆయన వచ్చినా కోయి ప్రాంతంలో ఇతను వెళ్ళి వాళ్ళ గోల్డ్ తల గిచ్చితే ఆడక్కడే గిలగిలా కొట్టి చచ్చిపోయాడు. అంటే పాము విషయంతో చనిపోయేవాళ్ళు. చూడండి, అలాగూ చాలామందిని అతను రక్షించే సమయంలో అతను యవన కాలంలో ఉన్నప్పుడు 17-18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అతనిలో తెలియకోకుండానే ఈ విష ప్రభావం వల్ల తనే మరణమయ్యే పరిస్థితులకి తను వెళ్ళిపోయాడు. అలాంటి పరిస్థితుల్లోకి ఎప్పుడైతే మరి తను వెళ్ళిపోయాడో అక్కడ అతనుకు మరి చాలా వైద్యం చేయించారు వాళ్ళు. ఆ పెద్దల వాళ్ళ ఎన్నో రకరకాలుగా మూలిక వైద్యం కానీ మంత్ర వైద్యం కానీ ఇలాంటి ఏది చేసినా తగ్గల. చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఇంకా వాళ్ళకి మొత్తానికి ఎవరో చెప్పారు హైదరాబాద్ తీసుకెళ్ళాలని, అంటే మొత్తానికి ఉస్మానియా హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అక్కడ తీసుకెళ్ళిన డాక్టర్లు కూడా అయ్యా విషం అంతా నిండిపోయింది, ఈ వ్యక్తి బతకడం కష్టం, చనిపోతాడని చెప్పారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో తన ఇంటికి వచ్చినప్పుడు తండ్రికి ఒక మాట జ్ఞాపకం వచ్చిందంట. మరి అబ్బాయి, నువ్వు కడుపులో ఉన్నప్పుడు మీ అమ్మ ఒక దేవుడిని ప్రార్థన చేసుకునేది, నాకేమో ఆమె ఇట్లాగే ప్రార్థన చేసుకున్నప్పుడే నాకేమో ఒంట్లో ఏంటో మంటలు వచ్చేసేది. ఇక నువ్వు పాపం కడుపులో ఉండి నువ్వు ప్రసవించే సమయంలో ఆమె పాపం నొప్పులు పడలేక ఆ మనసులో ఇట్లాగే ఏదో ప్రార్థన చేసుకుంటా ఏదో అనుకుంటా నాకేమో కోపం వచ్చేసి గట్టి కొట్టేసిండ్రా మీ అమ్మని. మీ అమ్మ ఇక ఆ నొప్పులతోటే పాపం అట్టాగే బాధలో మీ అమ్మ నిన్ను ప్రసవించింది, చచ్చిపోయే ముందు కూడా అట్లా చూసి నిన్ను చచ్చిపోయింది. మరి నేను ఇలాగ చేశాను, పాపం మీ అమ్మ మంచిదిరా, నాకేంటో అర్థం కాలేదు కానీ ఆ రోజుల్లో నాకు అలా మెంటలెక్కిపోయేది మీ అమ్మ ప్రార్థన చేస్తుంటే. మరి మీ అమ్మ దేవుడు ఎవరున్నారో ఆ దేవుడు గొప్పోడంట, మీ అమ్మ దేవుడు కనుక ఒకవేళ నేను బాగు చేస్తాడేమో, నువ్వు కనుక ఆ దేవుడిని అడగరా అన్నంట. ఇప్పుడు ఈయన ఏం అడుగుతున్నాడు, అడవిలోకి వెళ్ళి చెట్ల మీద కూర్చుని మా అమ్మ దేవుడా నన్ను కాపాడు, మా అమ్మ దేవుడా నన్ను రక్షిస్తూ నన్ను బాగు చెయ్యి, నన్ను బాగు చేస్తే నీకోసం నేను ఉంటానని తన మనసులో మా అమ్మ దేవుడా అంట ప్రార్థన చేస్తాడంట. ఇక అలా అనుకుంటున్న సమయంలో ఒకలాంటి వెలుగులాగా తన దర్శనంలో చూశాడంట. ఆ వెలుగులోనే ఒక దేవదూత రావటం, ఆ దేవదూత ఈయన్ని బలపరిచినట్లుగా మాట్లాడటం, అలాగే ఈయనతోటి రోజు కూడా ఒక వారం రోజులు ఆ దేవదూత అంట నడుస్తూ ఉండేదంట. ఈయన కాళ్ళేమో భూమి మీదకి ఉండేయంట, ఆ దేవదూత కాళ్ళేమో భూమి మీద ఉండేవి కాదంట. ఈయన గమనిస్తూ ఉండేవంట, కొంచెం గాలిలో ఉన్నట్టుగా ఉండేదంట, దేవదూత చేయబట్టుకునే ఉండేదంట. ఇలాగూ ఆయన రోజు కూడా ఎలా ఉండాలి అన్ని దేవుని మాటలు చెప్తూ ఉండేదంట. సరే, ఒక రోజున ఇలాగే జీసస్ కాల్స్ మీటింగులు 1984 గుంటూరులో జరుగుతున్నాయంట. ఆ మీటింగ్లు జరుగుతుంటే అక్కడికి వెళ్ళాలన్న మనసు ఉందంట, కానీ ఎట్ట వెళ్తాడు, వెళ్ళాలన్నా కూడా ఆయనకి ఆరోగ్యం బాగలేదు, ఇలాంటి రోగిష్ఠుడు అనుకుంటారేమో కొన్నిసార్లు. ఏమో నాకు అర్థం అవుతుంది, కానీ నేను ఎట్టెళ్ళానో నాకు అర్థం కాలేదు. ఆ రోజు దేవదూత మాత్రం నా చెయ్యి పట్టుకుంటాం చూశాను. నేను మళ్ళా అదే మీటింగ్లో నేను అక్కడ ఉన్నాను. నేను బస్సు ఎక్కినది తెలదో, కారు ఎక్కినది తెలదో, గాలిలో వచ్చాను నాకైతే తెలియదు, కానీ దేవదూత చెయ్యి పట్టుకుంటూ మాత్రం నేను గమనించాను. ఆ రోజు నేను ఆ మీటింగ్కి నేను వెళ్ళాను. ఆ మీటింగ్లో దేవుని మాటలు నాకు అంతగా అర్థం కాలేదు, కానీ దేవుడే నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ ప్రత్యక్షతలో దేవుని యొక్క గొప్ప వెలుగు నేను చూస్తూ మొదలెట్టాను. ఆ గొప్ప వెలుగులో తెల్లని వస్త్రాలు కట్టుకుని ఆయన చేతుల్లో గాయాలు చెందుతున్నాడు. ఆ గాయాల్లోంచి రక్తం అనేది అలా నా ఒంటి మీద అలాగ పడతా ఉంది. ఆ ఒంట్లో నా మీద ఎప్పుడైతే పడతా ఉందో నాలో ఉన్న విషం అంతా కూడా తెలియకోకుండానే అలా వామిటింగ్ ద్వారా బయటకు వచ్చేసింది.
తెలియకోకుండానే ఆ విషం అంతా నాలో నుంచి వచ్చేసిన తర్వాత నేను అక్కడ పడిపోయి ఉన్నాను. తర్వాత చూస్తే నా ఏంటి నేను ఇక్కడ ఉన్నాను, ఇదంతా కక్కేసాను ఏంటిది అనుకున్నాను. నా మొహం అంతా కడిగారు. కానీ డిఫరెన్స్ నాకు అర్థమవుతుంది. ఇదివరకు ఉన్న విష ప్రభావం నాలో లేదన్నట్టుగా నాకు అర్థమైపోయింది. నాకు చాలా తేలిగ్గా ఉంది. నాకు ఏదో ఒక గొప్ప కార్యం దేవుడు చేసాడనమాట. మా అమ్మ దేవుడు అన్న విశ్వాసం నాలో వచ్చింది. తర్వాత నాకు కొంచెం హెల్త్ బాగుందని అన్న తర్వాత విష ప్రభావం ఉందో లేదని చెప్పి అక్కడ ఉన్న ఒక పిల్లిని తీసుకొచ్చారంట. దానికి వెళ్ళమన్నారంట. పిల్లిని తీసుకొచ్చి దానికి వెళితే అది శుభ్రంగా కీ అందనగా వెళ్ళిపోయిందంట. కుక్కను తీసుకొచ్చారంట. దాన్ని గట్టి గోరుతో గీరాడంట. అది ఏమవ్వలేదు. పందిని కూడా తీసుకొచ్చారంట. దాన్ని కూడా గట్టి గోరులతో గిల్లాడంట. దానికి ఏమవ్వలేదంట. ఇక ఆయన ఆనందం మామూలుగా లేదంట. అంటే అప్పటి వరకు ఆయన గోరు టచ్ అయితే కూడా ఏమైపోయాడు, మనుషులు గిలగలా కూడా చచ్చిపోయేవాళ్ళు. కానీ ఆ గోళలో విషమంతా పోయింది. తనలో ఉన్న నిలువెత్తున ఉన్న విషం అనేది ఎటుపోయిందో అర్థం కాల. విషం అంతా తిరిగిపోయింది. ఆయనకు అర్థమైంది, మా అమ్మ దేవుడు అంత శక్తిమంతుడా, మా అమ్మ దేవుడు ఆయన రక్తములు అంత శక్తి ఉందా, ఆ రక్తము నాలోకి అలాగూ ప్రవహించడం వల్ల నాలో ఉన్న విషం అంతా తిరిగిపోయిందని నిజంగా విశ్వాసంతో దేవుని నమ్ముకున్నప్పుడు దేవుడే నిజంగా కృప చూపించి నెమ్మదిగా పాపం ఏదో చదువుకోవాలని వెళ్ళాడు. ఈ బడిలోకి వెళ్తే ఆ జుట్టు చూసి ఆ వాలకం చూసి జనాలు పరుగో అంటే టీచర్లు కూడా ఎవడు కాడ పారిపోయారు. అందరికి దండం పెట్టి, అమ్మ నాకు చదువు నేర్పండి అమ్మ, నా తెలవదమ్మ ఎట్ట ఉండాలంటే మొత్తానికి టీచర్లు ఆళ్లే పాపం ఎట్ట కూడా చదివించి 7వ తరగతి కన్నా మొత్తానికి మొట్టమొదటి డైరెక్ట్గా 7వ తరగతి మనోడు ఎప్పుడు 17-18 సంవత్సరాల వయసులో బడికి వెళ్ళాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన మొత్తానికి టీచర్లు పరీక్ష రాయిపోయింటే ఆ 7వ తరగతి అన్నీ సున్నాలంట, గుడ్డు సున్నాలంట. మరి ఏమి రావు అక్కడ, తెలుగే సరిగ్గా రాదు. ఏం రాస్తాడు ఇంకా, బ్యాంకులో జాబ్ చేయమన్నారంట అటెండర్గా. పోని దాంట్లో అక్కడ చేద్దామన్నా మళ్ళీ మక్కన మనసు వచ్చిందంట. ఆ రోజు దేవుడికి మాట ఇచ్చాడంట, ప్రభా నన్ను బ్రతికిస్తే, మా అమ్మ దేవుడా నన్ను బాగు చేస్తే నీ సాక్ష్యం చెప్పుకుంటూ బతుకుతానయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా అని దేవుని కొరకు నిలబడతానని మాట ఇచ్చాను ప్రభు. అంటే దేవుడు నా పరిచర్యకు రా అన్నట్టు. దేవుడు అప్పటి నుంచి దేవుడు అనేక రకాలుగా చక్కగా నేర్చుకున్నాడు, పాటలు పాడుతున్నాడు, ఎన్నో రకాలుగా చక్కగా దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. అనుకోకుండా కొయ్యారే కొయ్యి పాట జనాల్లో ఏమైపోయింది, మొత్తానికి యూట్యూబ్లోనూ ఫేస్బుక్లోనూ ఇంకా రకరకాలుగా సోషల్ మీడియాలో రావడం వల్ల అనేక మంది మరి చక్కగా చూసి ఇవాళ అనేక ప్రాంతాల్లో సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. అవస్తే చెప్తున్నాడు, అయ్యా నాకు ఏమీ లేదు, ఉన్న ఇల్లు కూడా పోయింది, ఏదో నొనలో చిన్న స్థలం అయితే ఉంది, కానీ విజయవాడలో నేను మా పిల్లల దగ్గర ఉన్నాను. ఒక పిల్ల పెళ్లి చేశాడు, ఇంకో పిల్ల సేవలు ఉన్నారు, ఇలాగో వాళ్ళ దగ్గర నేను ఉన్నాను. కానీ ప్రతిదినము కూడా ఏదో ఒక స్థలానికి వెళ్ళి నేను సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నాను. నా జీవితంలో చనిపోవలసిన వ్యక్తిని, నేను విషంతో నింపబడిన వ్యక్తిని దేవుడు నన్ను విడిపించిన ఆ దేవునికి నా బ్రతుకాలం అంతా కూడా నాకు ఏమున్నా లేకపోయినా దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఆశ ఉందయ్యా, దేవుని కొరకు చనిపోవాలని ఆశ ఉంది. దేవుడే నన్ను త్వరగా బ్రతికించాడు, దేవుని కొరకు నేను బ్రతుకుతాను. నిజంగా నన్ను ప్రేమించి నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నా పరిచర్య కోసం నా కోసం ప్రార్థన చేయండి. ఎన్నో దెబ్బలు తిన్నాను, అవమానాలు పొందాను, ఏదేమైనా డబ్బు కోసం కాదు కానీ దేవుని కొరకు నేను నమ్మకంగా ఉండాలని నా కోసం ప్రార్థన చేయనట్టు అతను చెప్తుంటే కొన్నిసార్లు నిజంగా ఆశ్చర్యం వస్తుంది. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో కూడా ఆయన పిలిపిస్తూ ఉన్నారు, అనేక ప్రాంతాల్లో ఆయన సాక్ష్యాలు వింటూ ఉన్నారు. ఎందుకంటే ఎవరో గురించి కాదు, ఎక్కడో పుస్తకాల్లో ఉన్నది కాదు, ఇప్పుడు జరుగుతున్న స్పష్టంగా మన కళ్ళ ముందు ఉన్న సాక్ష్యాలు ఇవి. ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు విడిపించింది ఎందుకో తెలుసా, మరలా నువ్వు దాస్యం అనే కాడి కింద నువ్వు చిక్కుకోవద్దు. ఈ స్వాతంత్రము దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుడు నిన్ను ఒకవేళ అలాంటి పరిస్థితే కాకపోవచ్చు, ఒక బలహీనతని దేవుడు నిన్ను విడిపించిన తర్వాత నువ్వు ఎలా ఉండాలి తెలుసా? దేవునికి నమ్మకంగా. నిజమే. అందుకని ఈ స్వాతంత్రము దేవుడు మనకిచ్చిందంటే నువ్వు దాస్యం అనే కాడి కింద నువ్వు చిక్కిపోవటానికి కాదు. అందుకని నిజముగా మీరు నాకు వాక్యమందు మీరు నిలబడి వాక్యాన్ని ధ్యానించేవారుగా, ఎందుకంటే అప్పుడు మిమ్మల్ని సత్యం ఏం చేస్తుంది, మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, ఆ బంధకాలను విడిపిస్తుంది. మీ మీద ఇంకెవరు ఏలుబడి చేయలేరు, మీ మీద ఇంకే దుష్టుడు ఏలుబడి చేయలేడు, ఏ బలహీనత ఏలుబడి చేయలేదు, నిన్ను ఎవరు అనటం కూడా అంటారు. ఎందుకంటే నీ మనస్సాక్షి కడుక్కున్నప్పుడు, నీ హృదయాన్ని సరి చేసుకున్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా వెళ్తావు. ఇంట్లో పడుకుని పిల్లలు చెప్పడం మా నాన్న లేడు అనరు. ఎందుకు? నువ్వు ధైర్యంగా నువ్వు నిలబడతావు, ఏదైనా సరే యథార్థంగా ఉంటావు, యథార్థంగా మాట్లాడతాడు. నిజమే. ఎందుకంటే ఆ సత్యం నిన్నేం చేస్తా అంటే స్వతంత్రుడికి చేస్తుంది. నిజమైన స్వాతంత్రం ఎప్పుడో తెలుసా? నువ్వు పాప బంధకాల నుంచి విడుదల పొందినప్పుడు. నీ జీవితంలో నీ యొక్క ఫోను ఎవరు లేపినా భయపడవు. కొంతమంది భయం వచ్చేస్తుంది, ఫోన్ ఎవరైనా లేపుతారంటే, ఎవరైనా చూస్తారంటే, ఇంకా దాంట్లో ఏమైనా ఉంటాయేమో సీక్రెట్లు, పాస్వర్డ్లు, దానిలో మళ్ళీ అన్నీ కూడా ఇలా రకరకాల కొన్నిసార్లు కొంతమంది అన్నిటికీ భయపడుతూ ఉంటారు.
నువ్వు గనక నిజంగా దేవుని కుమారుడిగా కుమార్తెగా ఉంటే నువ్వు దేనికి కూడా భయపడవసరం. ఎందుకంటే దేవుడు మనల్ని విడిపించింది, మనల్ని రక్షించింది. ఎందుకో తెలుసా? ఆయన పేరు తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, రక్షణ లేని వారు ఎంతో ఉన్నారు. మన దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయిపోయినా సరే ఇంకా కొంతమంది పాపమనే బంధకాల్లో, త్రాగుళ్ళలోనూ, వ్యభిచారంలోనూ, రకరకాల అలవాట్లలో ఈ రోజున నశించిపోతున్నారు. అలా నశించిపోతే దేవుడి చిత్తము కాదు. ఎందుకంటే మీరు వెలిగించబడినవారు. మీరు ఎలా ఉండాలా? దీపస్తంభం మీద పెట్టిన వెలిగించేవారుగా, అనేక మంది వెలిగించేవారుగా ఉండాలి తప్ప మంచం కింద కొంచెం కింద పెట్టేవారుగా మనము ఉండకూడదు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమనే కాడి కింద చిక్కుకొనొద్దని మాతో మాట్లాడిన దేవుని సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నేను మరలా దాస్యంలోకి వెళ్ళిపోని వద్దయ్యా, మరలా లోకంలోకి వెళ్ళిపోని వద్దయ్యా, మరలా పాపంలో నేను ఉండని వద్దు ప్రభా, నన్ను క్షమించమని అడుగుదాం. అందరు నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. ప్రభు సన్నిధిలో అడుగుదాం. ప్రభా, నన్ను క్షమించి నీ కొరకు నిలబడే వారికి జ్ఞానం మాకు దయచేయండి. ఎందుకంటే విషాలతో, సర్పాలతో ప్రభా, విషముతో నింపబడిన వ్యక్తులను కూడా నువ్వు ప్రేమించేవు ప్రభా. ఈ దినమందు సజీవ సాక్షిగా వాడుకుంటున్న దేవుడు ప్రభా, ఎంత మంచి దేవుడు మాకున్నవా. నీ ప్రేమకు వందనాలు, నీ సన్నిధికి వందనాలు తండ్రి. పరిశుద్ధురా, ప్రేమ తండ్రి, మా నమ్మదగిన దేవా, అయా నాయన, నీ సన్నిధి మాతో ఉంచి మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు తండ్రి ప్రభా. నిజమే ప్రభా తండ్రి, మరలా మేము ఎవరం కూడా దాస్యమనే కాడి కింద చిక్కుకొనక నీ కొరకు నమ్మకంగా నిలబడే వారికి సహాయం చేయ ప్రభా. మమ్మల్ని ప్రేమించి, మమ్మల్ని విడిపించి, మమ్మల్ని రక్షించుకున్నది నీ కొరకు నమ్మకంగా నిలబడటానికి ప్రభా. ఇంకనో లోక ఆశల వైపు కానీ వ్యసనాల వైపు వెళ్ళనే వద్దయ్యా. ఎందుకంటే ఏ పాపమైతే మనుషుల్ని ప్రభా తండ్రి నాయన అయా అనేక మందిని కూడా దాసులుగా చేసేసింది ప్రభా తండ్రి. ఎందుకంటే ప్రభా, అయా కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినప్పుడే మీరు స్వతంత్రులుగా ఉంటారని వాక్యం చెప్తుంది ప్రభా. ఎందుకంటే నీవు మమ్మల్ని విడిపించకపోతే ప్రభా, ఈ లోకంలో ఎవరు స్వతంత్రులుగా ఉండలేరు ప్రభా తండ్రి. నీకు వందనాలు. ఎందుకంటే పాపం చేయి ప్రతివాడు పాపం దాసుడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను ప్రభా తండ్రి. నేను కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన మీరు నిజంగా స్వతంత్రులై ఉంటారన్న ప్రభా. ఎంతోమందిని విడిపించినావు ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతను విడిపించే ప్రభా. ఎవరు కురింగిన వారికి ఉండవద్దు, నిరుత్సాహంగా ఉండవద్దయ్యా, వేదనతో ఉండనేవద్దు ప్రభా తండ్రి నాయన. ఇప్పటికే ఎన్నో మంది ప్రభా నశించిపోతున్నారయ్యా. మేము వాళ్ళ నశించిపోయిన చిత్తము కాదు ప్రభా. అనేక మందికి నిజ దేవుని ప్రకటించేవారుగా, అనేక మందికి ప్రభా తండ్రి క్రీస్తును చూపించేవారుగా, ఇంకనూ ఎంతోమంది పాపమని దాసత్వంలోకి చిక్కుకుపోయిన వారికి వారిని విడిపించడానికి మమ్మల్ని వాడుకోండి, బలపరచండి. నీ వాక్యాన్ని ముద్ర వేయండి. యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.